టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 71,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. రైతును రాజు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీని మొదటి 9 నెలల్లోనే చేశాం. రైతు భరోసా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం. వరేస్తే ఉరేనని ఆనాటి దొర చెప్తే వరేసిన రైతుని రాజును చేస్తామన్న దాంట్లో భాగంగా సన్నవడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. ఇలా 360 డిగ్రీస్ లో అన్ని సెక్టార్లకు అన్ని వ్యవస్థలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ అభివృద్ధిని చేసే దాంట్లో కానీ ఎక్కడా తగ్గకుండా 24 గంటల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహచర కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సుమారు 16-17 గంటలు సెలవు తీసుకోకుండా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేస్తే దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు నోరు పారేసుకోవటం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాలాలతో మాట్లాడే తీరును కానీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలంతా ఎలానైతే గతంలో బుద్ధి చెప్పారో, ఎలానైతే గతంలో వారికి వారి సంస్కారానికి వారి ఆలోచనలకి గుణపాఠం చెప్పారో, ఈ ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను తలంచుతున్నాను. రేపు ఫలితాలు కూడా అంతే వస్తాయి. ఒకటే అప్పీల్ చేస్తున్నా, అసభ్య పదజాలాలతో మాట్లాడే ఆనాటి ప్రబుద్ధులకి గుణపాఠం చెప్పాలని చెప్తారని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మైకి ఏమాట మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మంత్రులు బెదిరింపులకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ఉద్యోగులతో కూడా మీరు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మీరు నిజంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గెలుస్తాం అనుకుంటే
ఇట్లాంటి బెదిరింపులు ఎందుకు పాల్పడుతున్నారు అనేది ప్రతిపక్ష నేతలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పచ్చగా మెదలొచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉంటుంది అన్నట్టు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు వారు మాట్లాడిన వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తాను. వారిని అంత పెద్ద నాయకుడిగా నేను ఎక్స్పోజ్ చేయను, కానీ వారు ఏదైతే ఆనాడు మాట్లాడారో మీరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. ఇంటి వచ్చిన లాటరీ సిస్టమే, 2 లక్షల లాటరీ సిస్టమే, 4 లక్షల లాటరీ సిస్టమే. గాంధీగా ఆలోచించారు. మన నాయకుడు గాంధీ సిస్టమ్ లేదు మన పార్టీలో. మన పార్టీ పట్టుకున్నోడికి ఇది వారి ఆలోచన. నేను మంత్రిగా నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూలు చేస్తుంటాను. ఎస్, తప్పేముంది? నా పార్టీ కోసం ఓట్లు అడగడం తప్ప ఉద్యోగస్తులకు ఓటు లేదా? సామాన్య ఓటర్కి ఎలానైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో ఉద్యోగస్తులకు కూడా అదే ఓటు ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది, ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది. వాట్ ఇస్ రాంగ్? అంటే చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అసలు నీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నావా? నువ్వు ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు కాదు, నీ నాయకుడికున్న సంస్కృతే నీకుంది. సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే తమ సొంత అల్లుడు ఫోను ట్యాప్ చేశామని గోలు పెట్టింది నిజము ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కాలని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో